హాయ్ వ్యూవర్స్, కంప్యూటర్ స్టడీ బిట్ అనే ఛానల్కి స్వాగతం. సో మన ఛానల్లో ఎంఎస్ వర్డ్కి సంబంధించిన అన్ని మెనూస్ వీడియోస్, అలాగే ఎంఎస్ ఎక్సెల్ సంబంధించిన అన్ని ఆప్షన్ వీడియోస్ ఉన్నాయి. ఎక్సెల్ ఫార్ములా సంబంధించి షార్ట్ వీడియోస్ కూడా మీరు ఎంఎస్ ఆఫీస్ అనే ప్లేలిస్ట్ నుంచి మన ఛానల్లో మీరు వాచ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఎంఎస్ ఎక్సెల్లోని ఫార్ములా ట్యాబ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫార్ములా ట్యాబ్లో మీకు ఇక్కడ ఫార్ములా లైబ్రరీ ఉంటుంది. సో ఈ ఫార్ములా లైబ్రరీ నుంచి మీరు ఇక్కడ క్లిక్ చేస్తుంటే డిఫరెంట్ ఫార్ములా లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ ఫార్ములాస్ గురించి నేను మన ఛానల్లో ప్రతి ఒక్క ఫార్ములా గురించి కూడా షార్ట్స్ క్రియేట్ చేసి ఉంచాను విత్ ఎగ్జాంపుల్స్. మీరు ఎంఎస్ ఆఫీస్ ప్లేలిస్ట్ నుంచి వాటిని వాచ్ చేయండి. సో రీసెంట్గా మనం ఈ డేట్ పేరుతో కూడా ఒక షార్ట్ క్రియేట్ చేశాను, యూట్యూబ్ షార్ట్. మీరు వాటిని వాచ్ చేయొచ్చు. ఇక్కడున్న ఆప్షన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డిఫైన్ నేమ్. సో మనం జనరల్గా ఫార్ములాని అప్లై చేసేటప్పుడు లైక్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇచ్చాను. సో ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేయాల్సిన సెల్ రేంజ్ని ఇలా సెలెక్ట్ చేస్తాం. సో సెల్ రేంజ్ సెలెక్ట్ చేసి సో ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ఫార్ములా అనేది ఆ సెల్ రేంజ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇలా కాకుండా సెల్ రేంజ్ అనేది లెంతీగా ఉన్నప్పుడు లేదా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు సో మీరు వాటికి ఒక నేమ్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఫార్ములాలో యూజ్ చేయడానికి ఏవైతే సెల్ రేంజ్ ఉందో సో దానికి ఒక నేమ్ని మీరు క్రియేట్ చేయొచ్చు. దీనికోసం సెల్ రేంజ్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ డిఫైన్ నేమ్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఆ సెల్ రేంజ్కి ప్రత్యేకంగా ఒక నేమ్ని ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను తెలుగు మార్క్స్ పేరుతో ఇక్కడ నేమ్ ఇచ్చాను. దెన్ ఓకే చేయడంతో మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ రేంజ్కి నేమ్ అనేది డిఫైన్ అవుతుంది, అంటే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫార్ములాని అప్లై చేసేటప్పుడు సెల్ రేంజ్ ఇవ్వకుండా మనం ఇందాక ఇచ్చిన సెల్ నేమ్ని అంటే సెల్ రేంజ్ నేమ్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫార్ములాని క్యాలిక్యులేట్ చేస్తుంది. చూడండి, నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేసి టైప్ చేస్తున్నా కానీ మీకు క్రియేట్ చేసిన డిఫైన్ నేమ్ డిస్ప్లే అవుతుంది. జస్ట్ ట్యాప్ ప్రెస్ చేసి వాటిని ఎంట్రీ తీసుకోవచ్చు. ఇలా మీరు ఏ ఫార్ములాలో అయినా ఆ సెల్ రేంజ్ నేమ్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ఫార్ములా ఈజీగా వర్క్ చేస్తుంది. ఇలా సెల్ రేంజ్కి నేమ్ అప్లై చేసి వాటిని ఫార్ములాస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దెన్ యూజ్ ఇన్ ఫార్ములా అనే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఫార్ములాస్ని టైప్ చేస్తున్నప్పుడు మీరు ప్రిపేర్ చేసిన నేమ్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ యూజ్ ఇన్ ఫార్ములా దగ్గర క్లిక్ చేసి మీరు ఇందాక ఇచ్చిన సెల్ నేమ్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ఫార్ములా అనేది వర్క్ చేస్తుంది. ఇలా ఫార్ములాస్లో నేమ్ని మీరు డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటే ఇలా సపరేట్గా సెల్ రేంజ్ని సెలెక్ట్ చేసి నేమ్స్ యాడ్ చేయడానికి కొన్నిసార్లు వీలు అవ్వకపోవచ్చు. మోర్ సెల్ వాల్యూస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అని తీసుకొని ఇప్పుడు నేను టాప్ రోకి సంబంధించి సెల్ రేంజ్ని ప్రిపేర్ చేయబోతున్నాను. సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఇప్పుడున్న ఇక్కడ టాప్ హెడ్డింగ్స్ పేరుతో సో డిఫైన్ నేమ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. అంటే ప్రతి సెల్ రేంజ్కి టాప్ రో నేమ్తో నేమ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇచ్చాను. ఇప్పుడు హిందీ మార్క్స్ కౌంట్ చేయడానికి మీరు ఇక్కడున్న నేమ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూసారా, అది ఫార్ములా నుంచి రన్ అవుతుంది. ఇలా మీరు ఎనీథింగ్ సో ఏ ఫార్ములాలో అయినా మీరు ఆ సెల్ రేంజ్ని టైప్ చేయకుండా జస్ట్ ఇక్కడ క్రియేట్ చేయబడిన నేమ్తోనే సో వాటిని సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ నేమ్ మేనేజర్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సెల్స్ యొక్క హెడ్డింగ్ నేమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వీటిని మీరు కావాల్సే ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ సెల్ రేంజ్ కనుక మీరు చేంజ్ చేయాలనుకుంటే
సో ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని దెన్ ఓకే చేసి మీరు ఆ సెల్ రేంజ్ని మార్చుకోవచ్చు. అలాగే వీటిని కావాల్సి డిలీట్ కూడా చేయొచ్చు. మీరు డిఫైన్ చేసిన సెల్ రేంజ్ నేమ్స్ని డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేసి కూడా ఇక్కడ మీరు డిలీట్ చేయొచ్చు. ట్రేస్ ప్రెసిడెంట్ ఆప్షన్. సో ఈ ట్రేస్ ప్రెసిడెంట్స్ ఆప్షన్ ద్వారా సో ఇక్కడ ఫార్ములా ఏదైతే అప్లై చేశారో ఆ ఫార్ములాలో ఏ సెల్స్ని యూజ్ చేసాము అనేది ఇక్కడ మనం ట్రేస్ చేయొచ్చు, అంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 135 అనే అమౌంట్ ఏ వాల్యూస్ని కౌంట్ చేస్తే వచ్చింది తెలుసుకోవడానికి ఇక్కడ ట్రేస్ ప్రెసిడెంట్ పైన క్లిక్ చేస్తే సో చూడండి యారో రూపంలో ఏ వాల్యూస్ని కౌంట్ చేస్తే ఈ అమౌంట్ వచ్చిందో డిస్ప్లే చేస్తుంది. అలాగే ట్రేస్ డిపెండెంట్. సో ట్రేస్ డిపెండెంట్ అంటే ఒక పర్టికులర్ వాల్యూ ఏ ఫార్ములాలో వాడారు అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 45 అనేది ఈ 2 వాల్యూస్లో యూజ్ చేసినట్టుగా యారో అనేది డిస్ప్లే చేస్తుంది. మీరు రిమూవ్ యారో అనే ఆప్షన్ యూజ్ చేసి వాటిని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, షో ఫార్ములా. షో ఫార్ములా అంటే మీరు టైప్ చేసిన ఫార్ములాస్ని అవి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ చెకింగ్. ఎర్రర్ చెకింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేసి ఉన్నారు, ఆ ఫార్ములాలో బై మిస్టేక్ మీరు ఫంక్షన్ నేమ్ కానీ లేదా ఏదైనా సో సెల్ రేంజ్ కానీ రాంగ్గా ఇచ్చినప్పుడు అక్కడ నేమ్ పేరుతో ఒక ఎర్రర్ మెసేజ్ మీకు డిస్ప్లే చేస్తుంది. ఇంకొకసారి చూద్దాం, ఇక్కడ ఫంక్షన్లో బై మిస్టేక్ ఏదైనా చేసి ఉంటే అక్కడ నేమ్ పేరుతో ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇట్లాంటి ఎర్రర్స్ని క్లియర్ చేయడానికి మనం ఎర్రర్ చెకింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ ఫార్ములాలో ఏ మిస్టేక్ ఉంది అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి సమ్ అని యూజ్ చేయకుండా సన్ యూజ్ చేసినట్టుగా చూపిస్తుంది. దానికి కరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం కరెక్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ ఎడిట్ దిస్ ఎర్రర్ అని ఉంటుంది, సో అక్కడ క్లిక్ చేసి మీరు ఆ వాల్యూని ఎడిట్ చేయొచ్చు. సో ఎడిట్ ఇన్ ఫార్ములా బార్ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ మిస్టేకన్ ప్లేస్ని అది డిస్ప్లే చేస్తుంది. మీరు ఫార్ములాని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి మీకు ఏదైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక చోట ఎక్కడైనా ఉందా అని వెరిఫై చేస్తే ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టుగా డిస్ప్లే చేస్తుంది. మీరు ఎడిట్ ఫార్ములా క్లిక్ చేసి ఆ ఫార్ములా మిస్టేక్ని ఇక్కడ సజెషన్ చూస్తూ వాటిని కరెక్ట్ చేయొచ్చు. సో ఇలా ఫార్ములాస్లో ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఎర్రర్ చెకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇవాల్యుయేట్ ఫార్ములా. ఇవాల్యుయేట్ ఫార్ములా పైన క్లిక్ చేస్తే మీరు ఆ ఫార్ములాని ఎలాంటి స్టెప్స్ ద్వారా ప్రిపేర్ చేశారో ఇక్కడ చూపిస్తుంది. మొదట ఫంక్షన్ అప్లై చేసాము, తర్వాత దానికంటూ ఒక ప్రత్యేకంగా ఒక వాల్యూ అనేది డిస్ప్లే అయినట్టుగా ఇవాల్యుయేట్ చూడొచ్చు. నెక్స్ట్ వాచ్ విండో ఆప్షన్. వాచ్ విండో ఆప్షన్ అంటే సో మన రిపోర్ట్లో అంటే మన వర్క్షీట్లో ఎక్కడో ఉన్న వాల్యూస్ని మనం ప్రతిసారి ఇలా జరుపుతూ కౌంట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాటిని వాచ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈక్వల్ టు సమ్ ఇచ్చాను, ఇక్కడ ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేస్తున్నాము. దెన్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే వాటి యొక్క టోటల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా లెంతీ డేటాస్ ఉన్నప్పుడు వాటి యొక్క అమౌంట్స్ అనేటివి ఎక్కడో ఉంటాయి. టోటల్ అమౌంట్స్ ఆ రిపోర్ట్లో సో ప్లేస్లో ఉంటాయి. సో వాటిని మనం వాల్యూస్ని మార్చినప్పుడు వెరిఫై చేయాలంటే ప్రతిసారి ఇలా జరుపుతూ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను వాల్యూ మార్చాను, సో టోటల్ ఎంత అయింది చెక్ చేయాలంటే అది ఎక్కడో ఉన్న ప్లేస్కి వెళ్ళి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మీరు ఆ టోటల్ వాల్యూ అనేది లేదా దానికి సంబంధించిన సెల్ రేంజ్ అనేది మీరు ఇక్కడ వాచ్ విండోలోకి యాడ్ చేసుకోవచ్చు. చూడండి వాచ్ విండో పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ యాడ్ వాచ్ విండో అనే దగ్గర క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఏదైతే ఉందో అది ఈ విండోలోకి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ విండోని మీరు చేస్తున్న రిపోర్ట్కి ఫ్రంట్ సైడ్ ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు రిపోర్ట్స్లో వాల్యూస్ని మారుస్తూ ఉంటే మీరు ఎక్కడికో షీట్లో ఉన్న డేటాని వెరిఫై చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వాచ్ విండోలోనే వాటి యొక్క టోటల్ వాల్యూ అనేది డిస్ప్లే
చేస్తూ ఉంటుంది. సో జస్ట్ వెరిఫై చేయడానికి వెళ్ళాము, అలాగైనా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ వాచ్ విండోలోనే మీకు డైరెక్ట్గా వాల్యూ అనేది టోటల్ అయి డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో వాచ్ విండో అవసరం లేదంటే మరి అక్కడ క్లిక్ చేసి తీసేయచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్యాలిక్యులేషన్ ఆప్షన్స్. జనరల్గా ఫార్ములాస్ని మీరు ఒక ఫస్ట్ సెల్కి మాత్రమే అప్లై చేసి తర్వాత డ్రాగ్ చేస్తారు రిమైనింగ్ పర్సన్స్కి అందటికి, అంటే రిమైనింగ్ సెల్ వాల్యూస్కి అంతటికి ఆ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్లో మాన్యువల్ పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ ఉంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. మాన్యువల్గా ఉంచి మీరు డేటాని డ్రాగ్ చేసినప్పుడు అది జస్ట్ అదే సెల్ వాల్యూనే రిమైనింగ్ వాటికి కూడా యాడ్ చేస్తుంది. అలా కాకుండా ఆటోమేటిక్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సో మీరు ఇంకా చూడండి, మాన్యువల్గా అయితే జస్ట్ మాన్యువల్ డేటా మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అలా కాకుండా క్యాలిక్యులేట్ నౌ క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ షీట్. ఈ షీట్లో ఉన్న డేటాని మాత్రమే క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీరు వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.